గురూజీ, నల్గొండ నుంచి రేణుకా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి రేణుకా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నాకు నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. చెప్పండి. 1988 నవంబర్ 2. నవంబర్ 2, 1988. పుట్టిన సమయం 7 to 6, 6 to 7. తెల్లవారుజామున? నైట్ అండ్ ఈవినింగ్. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో. మా హస్బెండ్ నెంబర్ వచ్చా అండి, మేము సంతానం గురించి అడగాలనుకుంటున్నాను. ఎవరో ఒకరి గురించి అడగచ్చండి, మీరు కానీ మీ హస్బెండ్ కానీ. ఓకే అండి, నా గురించి తెలుసుకుంటాను. సరే అండి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో జన్మించారు. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువారు, మీ పాదాలకు శతకోటి వందనాలండి. ఆశీస్సులో ఉంటుంది తల్లి. నేను చాలా రోజులు కాళ్ళు ఎదురు చూస్తున్నానండి. నాకు చాలా మాట్లాడడానికి ఏం తెలియట్లేదండి. నేను సంతానం గురించి అడుగుదాం అనుకుంటున్నాను. సరే తల్లి. నా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది సార్. నాకు ఇంతవరకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీ కులదైవం ఎవరమ్మా? నా కులదైవం వచ్చి ఈదమ్మ తల్లి అంటారండి. ఇంటి దైవం వచ్చేసేమో ఇల్లమ్మ తల్లి అంటారు. సరే తల్లి. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నగారికి? ఫస్ట్ ఒక ఆడపిల్ల మా ఆయన అండి, ఒకడే అబ్బాయి తను. మళ్ళీ తర్వాత ఒక చెల్లెలు తనకు. హాస్పిటల్లో చూయించారా? తీసుకున్నాను సార్. ప్రాబ్లం అయితే ఏం లేదు, నీటి బుడగలు ఉన్నాయన్నారు కానీ అవి కూడా తగ్గిపోయినాయి. సరే తల్లి. మీరు ఆ బుధవారం జన్మించింది మీరు? అవునండి, బుధవారం జన్మించాను సార్. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. ఓకే సార్. జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఆశ్లేష నక్షత్రమే సర్ప నక్షత్రం కదా తల్లి. అంటే సర్పదోషం ఉందా అన్నారు సార్. నేను అందుకనే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకుని రమ్మన్నారు సార్. రాహుకేతు దోషాలుంటే, రాహుకేతు శాపాలుంటే, సర్ప దోషం ఉంటే మీరు ఇలాంటివి చేస్తారు. సర్ప శాపమే వస్తే మీరు మీ భర్త ఇద్దరు కలిసి ప్రతి మంగళవారం జంట నాగలికి పాలు పోసి 5 ప్రదక్షిణ చేయాలి. ప్రతి మంగళవారం మీరు రోజు ఉదయాన్నే 21 రోజు ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసుకుంటూ బ్రహ్మచారత్వం వండుకుంటూ 21 రోజు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయండి. మీరు ఇదొక 16 వారాలు చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. చేయండి. త్వరలోనే మీకు సంతాన యోగం ప్రాప్తి అవుతుంది తల్లి. మంచిదమ్మా. నమస్తే. రేణుకా గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ జీవిత సత్యాల గురించి తెలియజేస్తున్నారు. జీవితంలో సత్యాలు, మనకి తెలిసినవి సత్యాలు, ఇవన్నీ ఆలోచించుకున్న సత్యాలు. మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది, పురుషులకి కావచ్చు స్త్రీలకు కావచ్చు, ఎక్కువగా ఈ షై అంటాం. షైని తెలుగులో ఏమంటారు? సిగ్గు. ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటారు భారతీయులు అంటారు. నిజమేనా? అది నిజమే అనిపిస్తుంది. అవును, నిజమే. కానీ ఇంత సిగ్గు ఉంది, అంతా ఉంది. కానీ మన భారతదేశ జనాభా అయితే 121 కోటి. అందరూ సిగ్గుపరలే. చూసారా? ఇలా ఉంది మన పరిస్థితి. చూడ్డానికి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి, కానీ జరుగుతుంది అయితే ఇంకోటి. మీరు ఆలోచించండి, నిజమా కాదా? నిజమే. ఇంకంతెందుకు, మన జీవితంలో ప్రతి ఒక్కడు కూడా ఆలోచన కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏదైనా మంచి చూపిస్తే మీరు చూస్తారా? చూడరు అసలు. అదే చెడు చూపిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకేం జరిగిందో, ఇంక దాంట్లో ఇంకెంత చెడు ఉందో, ఇంకెంత ఉందో, దాన్నే లోడుతూ వెతుకుతూ దానికి వెళ్తుంటారు. మీరు ఎప్పుడైతే అది మానేస్తారో, చూపించే వాళ్ళు కూడా మానేస్తారు. మనం చెడిపోయిండే దాన్ని చూపిస్తే వీళ్ళు ఎవరు చూడడం లేదురా, మంచిదాన్ని చూపిస్తామని అప్పుడు జనాలు మంచిదాన్నే చూపిస్తారు. నిజం అది. ఎప్పుడు కూడా మంచిదాని కోసం మనం పోరాడాలి, మంచిదాని కోసం మనం వినాలి, మంచిదాని కోసం ఇచ్చేయాలి. మన జీవితంలో ప్రతి కొందరు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారో తెలీదు. అన్నీ అలా ఉండవు, కొన్ని మాత్రమే. ఇప్పుడు మనకి ఈ అరక్షక అంటాం. అరక్షకులు అంటే ఎవరు చెప్పండి? రక్షక భటులు. మనకి రక్షక భటులు ఉన్నారు, మనకి భయం లేదు,
అని మనం అందరూ ఎంత ఉంటామో, అయితే వాళ్ళని చూస్తేనే భయపడతారు అక్కడ వెళ్ళడానికి కొందరు. అయితే ఎందుకు ఇలా ప్రపంచం ఎందుకు ఎలా ఉంది? ఇది మన న్యాయము, నీతి, పద్ధతి అంటే ఇవన్నీ సత్యాలే. కానీ ఎప్పుడు ఎవరు ఆలోచించరు. అందరూ చెడ్డోళ్ళు కాదు, ఇక్కడ అందరూ మంచోళ్ళు కూడా కాదు. ఇక్కడ చెడు ఎంత ఉందో అక్కడ మంచి అంతే ఉంది. ఒక పొలంలో మంచి మొక్కలు వేస్తే దానికన్నా ఎక్కువగా కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నమాట. అలా మీరు ఆలోచిస్తుండండి. ఇప్పుడే తిరిగి వస్తాను.